హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక డిఏ పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందనుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇచ్చే డిఆర్ఎస్ అలవెన్స్, అలాగనే డిఆర్ఎస్ రిలీఫ్ పెంపుపై కేంద్రం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఎంత శాతం పెరిగే అవకాశం అయితే ఉందంటే, ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గుణాంకాల ప్రకారం ఈసారి డిఏ పెంపు ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు 58% డిఏను పొందుతున్నారు. ఇక అంచనా ప్రకారంగా తాజా డేటా ప్రకారం డిఏను 60% లేదా 61% పెంచే అవకాశం అయితే ఉంది. అంటే కనీసం 2% నుంచి 3% వరకు పెంపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకైతే లబ్ధి చేకూరనుంది. ఇక అరియర్స్, ఒకవేళ ఏప్రిల్లో ఈ నిర్ణయం తీసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన 3 నెలల బకాయిలు ఉద్యోగులకు ఒకేసారి అయితే అందుతాయి. ఇక జీతం పెంపు, ఉద్యోగి యొక్క బేసిక్ పే ఆధారంగా నెలకు ₹1000 మేర జీతం పెరిగే అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు బేసిక్ పే ఎక్కువగా ఉన్న అధికారులకు ఈ పెంపు భారీగా ఉండనుంది. ఇక పెన్షనర్లకు కూడా ఊరటని చెప్తున్నారు. ఇక డిఏతో పాటు పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ఎస్ రిలీఫ్ కూడా అంటే డిఆర్ పెరుగుతోంది. ఇది వారి నెలవారీ పెన్షన్ను గణనీయంగా పెంచుతుంది. ఇక ప్రకటన ఎప్పుడంటే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వం హోలీ పండుగ సమయంలో లేదా మార్చి చివరి వారంలో డిఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈసారి ప్రకటన ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే అవకాశం అయితే ఉందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ సర్దుబాటు జరగనుంది.